పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. ఏసీబీ చరిత్రలో అతిపెద్ద అవినీతి అధికారి గుట్టురట్టు అయింది. అక్రమాస్తుల కేసులో రెడ్కో డిఈ ముత్యం వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఓవైపు అధికారం, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భారీగా ఆస్తులను కూడబెట్టినట్లుగా గుర్తించారు. భార్య పేరిట 4 నిర్మాణ సంస్థలు, 10 అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు ఉన్నట్లు తేల్చారు. 2019లోనే లంచం కేసులో వెంకటరమణ పట్టుబడ్డారు. 9 ప్రాంతాల్లో 14 గంటల పాటు సాగిన సోదాలు కొనసాగాయి. కీలక డాక్యుమెంట్స్, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 52 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, లగ్జరీ కార్లు గుర్తించారు. విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖలోనూ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ ఆస్తుల విలువ 28 కోట్ల 14 లక్షలని అధికారులు వెల్లడించారు. మార్కెట్ విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సిటీలో 8 ప్లేసెస్, ఇది ఒక 9, అండ్ ఖమ్మంలో టోటల్ 10 ప్లేసెస్లో సర్చెస్ నడుస్తున్నాయండి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశామండి. ఒక G+3 కమర్షియల్ బిల్డింగ్ అండి మూసాపేటలో ఐడెంటిఫై చేశాము. అలాగే ఇంకొక G+5 రెసిడెన్షియల్ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ అండి, ఇది గుట్టల బేగంపేటలో ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అది కాకుండా గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ జ్యువెలరీ రిసీట్స్ వర్త్ 1 crore కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక లాకర్ కూడా, బ్యాంక్ లాకర్ కూడా ఐడెంటిఫై చేశామండి. అండ్ ఒక 4 వీలర్స్, ఒక 3 4 వీలర్స్ కూడా ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఈ సర్చెస్ ఇవాళ మార్నింగ్కి వెళ్ళి నడుస్తున్నాయండి. ఇంకా ఈవినింగ్ వరకు ఈ సర్చెస్ నైట్ వరకు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సర్చెస్ అండి డిఈ గారిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం.